ఈరోజు మనం కాకరకాయ కారం చేస్తున్నామండి. ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇలా ముందుగా మనం ఇది పైదంతా మనం పచ్చదనం అంతా గీక్కోవాలండి. ఇది గీక్కుంటేనే మన కాకరకాయ చేదు లేకుండా ఉంటుంది, పిల్లలు కూడా తింటారు. కాకరకాయలు శుభ్రంగా క్లీన్ చేసుకున్నామండి. ఇట్లా ముక్కలు సన్నగా ముక్కలు తరుక్కొని దీనిలో కావాల్సినవన్నీ మనం రెడీ చేసుకుందాం. ఇవన్నీ తరుక్కున్నాం కదండి. దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కలుపుదాం. బాగా పిచ్చి ఉప్పు పసుపులో శుభ్రంగా మళ్ళీ ఇంకోసారి కడుక్కోవాలి. చేదంతా ఇలా పోవాలి. ఇప్పుడు మనం బాండి పొయ్యి మీద పెట్టుకున్నామండి. దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. 1 కేజీ కాకరకాయలు చక్కగా డీప్ ఫ్రైకి సరిపడా మనం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 4 కేజీ. ఇప్పుడు మనం కాకరకాయ చక్కగా వేగాలండి. కాకరకాయలు వేగుతున్నాయి కదండి, దానిలోకి మనం కారం దంపుకున్నాము. కొంచెం కారం, కాకరకాయలకు సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు. ఇవన్నీ మనం దంపుకొని తర్వాత ఈ వెల్లుల్లి మరిగినాక వెల్లుల్లి రెబ్బలు అందులో వేసుకొని దంపుకుందాం. నలిగిందండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయ రెబ్బలు వేస్తాం. ఇవి కూడా బాగా మెత్తగా దంచుకోవాలి. నలిగిందండి. కారం మనం తోడుకుందాము. గిన్నెలో పెట్టుకొని ఈలోపు మనం కాకరకాయలు చూసుకుందాం అవి ఎంతవరకు వేగినాయో. కాకరకాయలు మనం పొయ్యి మీద పెట్టుకున్నాం, ఎక్కడ దాకా వేగినాయి ఒకసారి చూసుకున్నామండి. ఇవి బాగా వేగాలండి. చక్కగా ఎర్రగా వేగితే అన్నంలో తినేటప్పుడు బాగుంటుంది, కరకరలాడతాం. కాకరకాయలు ఈ విధంగా వేగినాయండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఈ కారం వేసుకోవాలి. అప్పుడు కారం వేస్తే మంచి వాసన వచ్చేస్తుంది, సువాసన. మన కాకరకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. మనం దించేసుకుందాం.
పప్పుచారులో వేడివేడి అన్నంలో కానీ సూపర్గా ఉంటుందండి. వేడి అన్నం కాకరకాయ కారం పప్పుచారు నేను ముందే కాసానండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఇలాంటి వీడియోలు కావాలంటే మీరు మాకు తెలియపరచండి, మేము చేసి చూపిస్తాం. సూపర్గా ఉందండి. వేడి వేడి అన్నంలో కానీ పప్పుచారులో కానీ మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి. చేదు కూడా లేదు, చిన్నపిల్లలు కూడా తింటారండి. మా ఇంట్లో అందరూ తింటారు ఇది ఇష్టంగా. పప్పుచారుతో కూడా తిని చూస్తానండి. పప్పుచారు కూడా సూపర్ అండి. మీకు ఇంకా కావాలంటే ఏమన్నా మాకు తెలియపరచండి. ఇలాంటి వంటలు మేము చేసి మీకు చూపిస్తామండి. ఇలా పప్పుచారు, కాకరకాయ ఎప్పుడు లేకపోతే ఇంకేమైనా కారపొళ్ళు, పచ్చడి కావాలంటే మాకు తెలియపరచండి, మేము చేసి మీకు చూపిస్తాం. బాయ్ అండి.